తెలంగాణలో మళ్లీ బీఆర్ఓ బీఆర్ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారులు నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో ఎంసీఆర్హెచ్ ఆర్డీఐలో మంత్రి పొంగులేటి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని ఆరోపించారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉద్యోగులను, మేధావులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు. తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి రోల్ మోడల్గా ఉండేలా తీసుకువస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణితో ఎదురైన కష్టాల నుంచి విముక్తి కల్పించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టానికి సంబంధించి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్ కు గురికాకుండా డిజిటలైజేషన్ చేయనున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో పాటు సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఉద్యోగులకు జాబ్ చార్ట్ రూపొందించాలి అని, దీనిపై కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలి అని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంబంధించి పదోన్నతులు వంటి ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాము అన్నారు. తెలంగాణ 33 జిల్లాలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కొత్తగా తీసుకువస్తామని, అలాగే 17 మంది సీనియర్ అదనపు కలెక్టర్ క్యాడర్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామన్నారు. వాహనాల అద్దెలను ఈ నెలాఖరు వరకు 50% క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది తప్ప అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదని మంత్రి ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రభుత్వం అయితే కొత్త ROR చట్టాన్ని తీసుకురావడానికి సీరియస్ గా కసరత్తు చేస్తా ఉంది. సో దానిపైన ఇప్పటికే సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వము ఉద్యోగులతో వరుస సమావేశాలను నిర్వహిస్తా ఉంది. ఇటీవల నల్సార్ యూనివర్సిటీ, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులతో, ప్రధానంగా తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్న ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం అయ్యారు. ప్రధానంగా కొత్త ROR చట్టం పైన చర్చించారు. గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లో ఒక చట్టాన్ని, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. సో ఈ ధరణి పోర్టల్ వల్ల అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అది ఏవైనా తప్పులుంటే సర్చ్ చేసేటువంటి అధికారం కలెక్టర్కే ఇవ్వడంతో సర్చ్ చేయడం ఆలస్యం కావడము, ఇంకా చాలా భూములు పెండింగ్ లోనే ఉండడం, వివాదాలు, భూదాన్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి భూముల్ని పెండింగ్ లో పెట్టడము, దీనివల్ల అనేక సమస్యల్ని రైతుల్ని ఇబ్బంది పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ధరణి చట్టం స్థానంలో, పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ ని తీసుకురావాలని, కొత్త ROR చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసింది. దానిపైన చర్చలు చేస్తా ఉంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తా ఉంది. త్వరలోనే దాన్ని చట్టం రూపంలో తీసుకురావడానికి కూడా ప్రభుత్వము సంసిద్ధమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.